తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఆవరణలో నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 4 మంత్రులు పాల్గొనబోతున్నారు. 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే బతుకమ్మ పండుగకు వీలైంది. వరంగల్ గడ్డపైన 1000 స్తంభాల గుడి ఆవరణలో ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంది. 1000 స్తంభాల గుడి ఆవరణలో సహజంగా ప్రతి ఏటా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఇక్కడ వేలాది మంది మహిళలతో జరుగుతాయి. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉప ముఖ్యమంత్రితో పాటు 4 మంత్రులు పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడ స్థానిక పండితులున్నారు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. చెప్పండి సార్, అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అసలు ఈ ఎంగిలిపూల బతుకమ్మ ఈరోజు స్టార్ట్ కాబోతుంది కదా, ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు? ప్రతి సంవత్సరం సహజంగా మనకు 1000 స్తంభాల గుడిలో జరుగుతాయి, కానీ ఈసారి ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నది మరొకసారి నిరూపణ అయింది. ఎందుకంటే పండుగ అనేది ఎవరి వాతావరణంలో వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు. అలాగే మీరు చెప్పినట్టుగా మన దేవాలయంలో పూర్వం నుంచి ఎప్పుడైనా కానీ మామూలుగా ఎంగిలిపూల బతుకమ్మ అంటే 1000 స్తంభాల దేవాలయం. ఇక్కడ చేయి కలిపి గాలు కలిసిన తర్వాత ప్రారంభించిన తర్వాత తెలంగాణ వ్యాప్తం అంతా కూడా ఆడుతుంది అనేది పూర్వం చూస్తున్నటువంటి ఒక ఆచారం. పూర్వం అయితే సుమారు 1,50,000 వరకు కూడా జనాలు వచ్చేవారు. ఈసారి మనం చూసుకున్నట్టుగా అయితే 3 లక్షల పైచిలకు మంది వస్తారనేది అంచనా ఉన్నది. పోలీస్ యంత్రాంగం కూడా సుమారు 500 మంది పోలీస్ సిబ్బందినే మహిళలనే పెట్టడం జరిగింది. దానికి అనుకూలంగానే 5:30 గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభిస్తారు. ముందుగా మీరు చెప్పిన విధంగా ఏదైతే ప్రముఖులు ఉన్నారో వారు వచ్చి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అంతకుముందే మహిళలు కూడా ముందుగా బతుకమ్మను తీసుకొచ్చి శుభ్రపరిచి ఇక్కడ ఒక స్థానికంగా పెట్టుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పాటలతోని ప్రారంభించడం జరుగుతుంది. బతుకమ్మ ఆడడం అనేది పూర్వం నుంచి వచ్చిన ఆచారం. అయితే మనము ఈ బతుకమ్మ ఆడడం అంటే ఏంటంటే ఆ పూలతోని గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మను పూజించి ఆ గౌరమ్మను మళ్ళీ ఉదయం పూజించి సాయంత్రం సంతోషంగా నిమజ్జనం చేయడం ఈ బతుకమ్మ ఆట. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది. అయితే వరంగల్ జిల్లాలో ఈ 1000 స్తంభాల గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే వరంగల్లో బతుకమ్మ పుట్టిల్లైనా అత్తిల్లైనా ఏదైనా ఉందంటే అది వరంగలే. ఎందుకంటే మనకు మొదటి రోజు ఏదైతే ఎంగిలిపూల బతుకమ్మ ఉందో అది మన 1000 స్తంభాల దేవాలయంలోనే రాష్ట్ర మొత్తంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే సద్దుల బతుకమ్మ ఇది మనకు ఇక్కడే పద్మాక్షి దేవాలయ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కూడా అది కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకే బతుకమ్మకు పుట్టిల్లైనా అత్తిల్లైనా ఏదైనా ఉందంటే అది మన వరంగలే అని చెప్పవచ్చు. తొలిసారిగా వరంగల్లోని 1000 స్తంభాల రుద్రేశ్వరాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం మహిళల ఆటపాటలతో ఈ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోనుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9, 1000 స్తంభాల గుడి, హన్మకొండ.